హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చాందిని నేహా ఛానల్. ఈరోజు నేను కేసరి చేయబోతున్నానండి నా స్టైల్లో. చాలా అంటే చాలా టేస్ట్ బాగుంటుంది, చాలా ఎమ్మీగా అనిపిస్తుంది. కొంచెం డిఫరెంట్గా చేయబోతున్నాను. బౌల్ పెట్టుకొని ఘీ వేసుకున్నానండి. దాంట్లో డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుంటున్నాను. జీడిపప్పు, కిస్మిస్ ఫ్రై అయిపోయినాయండి. ఇవి తీసేసుకొని బౌల్లో పెట్టేసుకుంటున్నాను ఒక పక్క. మీరేం ప్రసాదం చేశారు వాళ్ళ అమ్మవారి కోసం? నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఆ బౌల్ ఉంది కదా బాండి, దాంట్లో ఈ టీ గ్లాస్తో తీసుకుంటున్నానండి. అదే టీ గ్లాస్తో రవ్వ తీసుకుంటున్నాను. ఒక గ్లాస్ రవ్వకి 2 గ్లాసెస్ వాటర్ పోస్తున్నానండి. 1 గ్లాస్ మిల్క్ పోస్తున్నాను. 2 గ్లాస్ పోసి కొంచెం పోసాను, అది నాకు చెయ్యి ఉడికింది, సో అందుకే ఇంకొంచెం పోసాను. 2 గ్లాస్ వాటర్ పోసి ఇంకో 1 గ్లాస్ మిల్క్ పోస్తున్నాను. అప్పుడు 3 గ్లాసెస్ అవుతాయి. 1 గ్లాస్ రవ్వకి 2 గ్లాసెస్ వాటర్, 1 గ్లాస్ మిల్క్. మీరు పచ్చివైనా పోసుకోవచ్చు, ఉడకపెట్టినవైనా పోయొచ్చండి. నా దగ్గర ఉడకపెట్టినవి ఉన్నాయి, సో వేడి చేసి అందుకే పోస్తున్నాను. నాకు చెయ్యి బాగా కాలిందండి, సో అందుకే హాఫ్ పోసి తర్వాత ఇంకో కొంచెం హాఫ్ పోస్తున్నాను అనమాట. బాగా వేడిగా ఉన్నాయి, అప్పుడే కాగపెట్టింది మా మమ్మీ. సో ఆ మిల్క్ కూడా వేసేసి ఈ వాటర్తో పాటు ఇంకొంచెం మరిగిస్తున్నాను. కొంచెం కలయి పెట్టేస్తున్నానండి. ఘీ ఉంది కదా దాంట్లో, ఆ ఘీలో మంచిగా ఉడుకుతున్నాయి వాటర్, మిల్క్ ఉడికేసినాయండి, మంచిగా ఉడికిపోయినాయి. ఇప్పుడు దీంట్లో అదే గ్లాస్తో 1 గ్లాస్ రవ్వ తీసుకున్నానండి. 1 గ్లాస్ రవ్వ తీసుకున్నాను. ఇలా కలుపుతూ వేస్తూ ఉంటే రవ్వ మనకి ముద్దలు కట్టకుండా ఉంటుందండి. 1 గ్లాస్ తీసుకొని ఇంకొంచెము, గుప్పిడి కూడా కాదండి, కొంచెం ఆ గ్లాస్లో కొంచెం, ఇప్పుడు ఆ గ్లాస్లో హాఫ్ తీసుకున్నాం కదా, దాంట్లో కొంచెం పోసానండి అంతే. అలా మొత్తం కలిపి పెట్టేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో అదే గ్లాస్తో 1 గ్లాస్ షుగర్ వేసేసి మొత్తం కలిపేసుకోవాలండి. యాక్చువల్లీ నేను అది ఉంటుంది, కలర్ ఉంటుంది కదా, దాన్ని ఆ మిల్క్లోనే పోద్దాం అనుకున్నాను. మా మమ్మీ చెప్పింది అలా మిల్క్లో పోస్తే ఇరిగిపోతుంది, అట్లా కాకుండా ఇది మొత్తం ఉడికిన తర్వాత ఆ కలర్ ఫుడ్ కలర్ అని చెప్పారు. సో అందుకే నేను ఫుడ్ కలర్, ఈ షుగర్ కూడా కరిగిపోయిన తర్వాత ఫుడ్ కలర్ వేస్తున్నానండి. మీ ఇష్టం, మీరు మిల్క్ యాడ్ చేయకుండా వాటర్తోనే అయితే 3 గ్లాసెస్ వాటర్ పోసుకోండి. అయిపోయిందండి. యాలక్కాయ పొడి కూడా దంచి వేసేసుకుంటున్నాను. కలర్ కూడా వేసుకున్నానండి. చిటికుడు ఆప్షన్, మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. ఆ డ్రై ఫ్రూట్స్ కూడా ఫ్రై చేసుకున్నాం కదా, అది కూడా వేసేసుకున్నాను. మంచిగా కలిపేసుకుంటున్నాను. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. నాకు ఎందుకో చాలా నచ్చింది, చాలా హ్యాపీగా అనిపించింది. నేను చాలా మంచిగా చేశాను ఇవాళ అని అనిపించింది. ఎప్పుడు మంచిగా చేస్తాను, కానీ ఇవాళ ఎందుకో కొంచెం డిఫరెంట్గా మంచిగా అనిపించింది నాకు. అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కూడా కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. ఇంకొంచెం ఘీ వేసానంటే ఒక 3 or 4 స్పూన్స్ ఘీ వేసాను. ఇట్లా ఉడికిపోయిన తర్వాత, ఫినిష్ అయిన తర్వాత ఘీ వేస్తే కొంచెం మంచి ఫ్లేవర్ అనిపిస్తుంది, తినడానికి కూడా బాగుంటుందండి. ఇది షుగర్ వేసేసాను, మొత్తం ఫినిష్ అయిపోయింది కదా, ఇప్పుడు కొంచెం ఘీ వేస్తే మంచి ఫ్లేవర్ అనిపిస్తుంది. సో అందుకే ఇప్పుడు వేసాను నేను. అయిపోయిందండి. ఇంకా పూజ స్నానం చేసి వచ్చేసాను అనమాట. ప్రసాదం చేసేసుకున్నాను, ఇంకా పూజ చేసేసుకున్నాను. మంచిగా ప్రశాంతంగా హ్యాపీగా అనిపించింది. ఈవినింగ్ టైం పూజ చేస్తే ఎందుకో చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి. నాకు ఎందుకో ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇంట్లో అలవాట్లేండి, మా మమ్మీ నేను బాగా పూజలు చేసుకుంటాము. సో ఈవినింగ్ పూజ చేసేసుకున్నాను. మా ఊర్లో శివాలయం టెంపుల్ ఉంటుంది, దాంట్లో దత్తాత్రేయ స్వామి టెంపుల్ ఉంటుందండి. అక్కడ గాయత్రి అమ్మవారు ఉంటారు. టెంపుల్కి వెళ్దామని చెప్పి ఇంకా కొంచెం త్వరగా స్నానం చేసేసి ప్రసాదం చేసేసుకొని దేవునికి నైవేద్యం పెట్టేసుకున్నాను. గాయత్రి అమ్మవారి గుడికి వెళ్ళానండి. చాలా అంటే చాలా బాగున్నారు అమ్మవారు. చూడటానికి చాలా హ్యాపీగా అనిపించారు, మనసుకి ప్రశాంతంగా అనిపించారు. అంతే అండి. గుడికి వెళ్ళొచ్చేసిన తర్వాత ఇంకేముంటుంది, మనం ప్రసాదం తినేయటమే. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.